నమస్తే. ఎస్ఎస్ న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. కార్తీక సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన శ్రీ శివనాగేశ్వర స్వామి దేవాలయం. కార్తీక దీపాల వెలుగులో భక్తుల శివనామ స్మరణలతో దేదీప్యమానంగా దర్శనమిచ్చిన పరమశివుని ఆలయం. సూళ్లూరుపేట, నాయుడుపేట పట్టణాల్లో ఘనంగా జరిగిన నాగుల చవితి వేడుకలు. పలు ఆలయాలలోని పుట్టల వద్ద ప్రత్యేక పూజలు చేసిన భక్తజనులు. సూళ్లూరుపేట గోకులకృష్ణ కళాశాలలో సైబర్ క్రైమ్పై అవగాహన కార్యక్రమం. సైబర్ క్రైమ్ మోసాల పట్ల ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలో విద్యార్థులకు తెలియజేసిన నాయుడుపేట డివిజన్ డిఎస్పీ చెంచుబాబు. కార్తీక మాసం ప్రారంభమైన సందర్భంగా శివాలయాలన్నీ శివనామస్మరణతో పరమశివుని ఆరాధిస్తూ కిటకిటలాడుతున్నాయి. కార్తీక దీపాల వెలుగులో శివాలయాలన్నీ దేదీప్యమానంగా భక్తులకు దర్శనమిస్తున్నాయి. దీనిలో భాగంగా కార్తీక మాసం ప్రారంభం సందర్భంగా తొలి సోమవారం నాడు శ్రీ శివనాగేశ్వర స్వామివారి దేవస్థానం నందు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని
సూళ్లూరుపేట పట్టణంలోని పలు దేవాలయాలలో నాగుల చవితి వేడుకలు భక్తులు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకున్నారు. దేవాలయాలలోని పుట్టల వద్ద పాలు, గ్రొడ్లతో పాటు పలు ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించి పిండి దీపాలను వెలిగించి భక్తి శ్రద్ధలతో నాగుల చవితి వేడుకలను ఘనంగా జరిపారు. దీనిలో భాగంగా శ్రీ చెంగాళమ్మ పరమేశ్వర దేవి ఆలయంలో ఉన్నటువంటి పుట్ట వద్దకు అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి నాగేంద్రుని కృపకు పాత్రులయ్యారు. ఆలయ కార్యనిర్వహణాధికారి బి ప్రసన్నలక్ష్మి ఆధ్వర్యంలో ఈ వేడుకలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమాలలో తిరుమూరు సుధాకర్ రెడ్డి మరియు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. తిరుపతి జిల్లా పోలీసు శాఖ వారి సహకారంతో సైబర్ క్రైమ్పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయుడుపేట డివిజన్ డీఎస్పీ చెంచుబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రస్తుతం సమాజంలో విపరీతంగా జరుగుతున్న సైబర్ క్రైమ్ మోసాల గురించి కళాశాల స్టూడెంట్స్కు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ, ఎస్ఐ బ్రహ్మనాయుడు మరియు కళాశాల ప్రిన్సిపాల్ సురేష్, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు ఆదేశాల మేరకు స్థానిక గోకులకృష్ణ ఇంజనీరింగ్ కళాశాలలో నాయుడుపేట డివిజన్ డీఎస్పీ చెంచుబాబు ఆధ్వర్యంలో సైబర్ క్రైమ్స్లో నిపుణులైనటువంటి ఐఎల్ నరసింహరావు నేతృత్వంలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్కు అవగాహన తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాల గురించి, ముఖ్యంగా ఆన్లైన్ ఫ్రాడ్స్, ఓటీపీ ఫ్రాడ్స్, డిజిటల్ అరెస్టులు, లోన్ యాప్స్ మరియు స్మార్ట్ ఫోన్స్లో వాడకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా పార్సిల్ మోసాలు, ఫేక్ వాయిస్ కాల్స్, ఫేక్ వాట్సాప్ కాల్స్, గూగుల్ సెక్యూరిటీ మీద మెయిల్స్ మోసాలు, పాస్వర్డ్ మోసాలు, డిజిటల్ ఫుట్ ప్రింట్స్, క్రెడిట్ కార్డు మోసాలు, ఏటీఎం కార్డు మోసాలు వంటి వాటి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు విద్యార్థులకు వివరించి తెలియజేశారు. తిరుపతి జిల్లా పోలీసు వాళ్ళు ఇలాంటి స్టూడెంట్స్ని ఎన్నుకోవడానికి ప్రధాన కారణం స్టూడెంట్స్ ఒక్కొక్కరు తలా 10 మందికి ఈ విధమైన మోసాల గురించి అవగాహన కల్పించాలని, ఈ ఉద్దేశంతోనే ఇలా కాలేజీల్లో స్టూడెంట్స్ని ఎన్నుకోవడం ద్వారా ప్రజలెవరూ ఇలా సైబర్ మోసాలకు గురి కాకూడదని, అదే ప్రభుత్వ ఆశయమని నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సుమారు 400 మంది ఇంజనీరింగ్ విద్యార్థులు, అధ్యాపకులతో పాటు ప్రిన్సిపాల్ సురేష్ మరియు సిఐ మురళీకృష్ణ, ఎస్ఐ బ్రహ్మనాయుడు తదితరులు పాల్గొన్నారు. Sir worked as project manager in C. Vice Principal and Dean, Mrs. Nyampriya, faculty and my dear students. Welcome and good morning once again in this cool and pleasant forenoon. We are fortunate to assemble this morning. వేదికను అలంకరించినటువంటి పెద్దలు సైబర్ ఎక్స్పర్ట్, సైబర్ ఇంజనీర్ నరసింహరావు గారు, కాలేజీ ప్రిన్సిపాల్ గారు, సూళ్లూరుపేట సిఐ మురళీకృష్ణ గారు అండ్ బ్రహ్మనాయుడు, సూళ్లూరుపేట ఎస్ఐ గారు, ఇక్కడ ఉన్నటువంటి కాలేజీ ఫ్యాకల్టీ, స్టూడెంట్స్ అందరికీ నమస్కారం. ఇది ఒక అద్భుతమైన అవకాశం. ఎందుకంటే పాత రోజుల్లో ఏబిసిడీలు లేదా రాకపోతే వాడిని ఇల్లిటరేట్ అనేవాడు.
ఈరోజు కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోతే సెల్ ఫోన్ వాడకపోతే వాటిని ఇల్లిటరేట్ అంటున్నారు, అంటే డిజిటల్ ఇల్లిటరేట్స్. ముందు ముందు రోజుల్లో కంపల్సరీ ప్రతి ఒక్కరూ ఒక ఫోన్ కానీ ఒక సిస్టమ్ కానీ వాడాల్సిన పరిస్థితి. సో అందువల్ల తప్పనిసరిగా మోర్ దాన్ 70%, 70 కాదు 80% మన దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర ఒక ఆండ్రాయిడ్ ఫోన్ మినిమం, ఒక ఆటో వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి అంటే కింద స్థాయిలో ఉండేటువంటి వాళ్ళ ఇన్కమ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సోషల్ స్టేటస్ ప్రతి ఒక్కరు ఒక మొబైల్ ఫోన్ క్యారీ చేస్తున్నారు. మొబైల్ ఫోన్ క్యారీ చేసిన తర్వాత ఇప్పుడు 5G 4G అంటే 4th జనరేషన్ 5th జనరేషన్ స్పీడ్తో వైఫై మొబైల్ డేటా వాడుతున్నాం, అంటే డేటా ఫాస్ట్గా ట్రాన్స్మిట్ అవుతుంది. సో ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమవుతుంది, మనం మేలుకున్న ప్రతి నిమిషం ఫోన్తోనే టైం స్పెండ్ చేస్తున్నాం. సో ఫోన్ ఇంటర్నెట్ వైఫై అనేది డబుల్ ఎడ్జ్డ్ వెపన్. నువ్వు దాన్ని మంచిగా వాడుకోవచ్చు, చెడగా వాడుకోవచ్చు. సో ఈ రెండు మనం బయటకు వెళ్తే మార్కెట్లో మనకు ఉపయోగపడే వస్తువులు ఉంటాయి, మనకు ఉపయోగపడని వస్తువులు ఉంటాయి, మనకి డ్యామేజ్ చేసే వస్తువులు ఉంటాయి. మనం ఉపయోగపడిన వాటిని వైపు మనం కన్నెత్తి చూడకూడదు. మనకు అవసరమైన వాటిని తీసుకోవాలి, దాన్ని మన మంచి కోసం, మన పర్సనల్ డెవలప్మెంట్ కోసం, మన ఫ్యామిలీ కోసం, మన ఫ్యూచర్ గురించి ఉపయోగించుకోవాలి. ఎప్పుడైతే మనకి సెన్సస్ కంట్రోల్ ఉండదో, మన మనసు మన కంట్రోల్లో ఉండదో, మనం తప్పుల వైపు ఒక్కో అడుగు తక్కువ చేస్తూ ఉండడానికి వెళ్ళిపోతూ ఉంటాం. సో దీనివల్ల పర్టికులర్గా యువత, మీరు టీనేజ్ నుంచి ఆల్మోస్ట్ అందరూ 3rd year 4th year అంటే ఆల్మోస్ట్ మీరు 19 years 20 years ఏజ్లో ఉన్నారు. సో ఈ ఏజ్లో ఎమోషనల్గా ఉంటారు. ఎందుకు? బికాస్ ఆఫ్ హార్మోనల్ ఎఫెక్ట్. సో ఆ ఎమోషనల్ బ్యాలెన్స్ తగ్గిపోవడం వల్ల ఏదనుకుంటే అదే చేయాలి అని అనుకుంటారు. ఆ సాధించే క్రమంలో అనుకున్నది సాధించకపోతే బాగా లో ఫీల్ అవుతారు, డిప్రెస్డ్ ఫీల్ అయిపోయి నేను అనుకుంటే నేను సాఫ్ట్వేర్ జాబ్ వచ్చింది, ప్లేస్మెంట్ వచ్చింది అంటే ప్లేస్మెంట్ రాలేదు, నా పక్కన వాళ్ళకి వచ్చింది నాకు రాలేదు, నా క్లాస్మేట్ వెల్లూరులో చదువుతున్నాడు లేకపోతే ఐఐటీలో చదువుతున్నాడు వాడికి వచ్చింది నాకు రాలేదు. సో ఈ కంపారిజన్ ఎఫెక్ట్లో సో లో ఫీల్ అవుతారు కొంతమంది. ఇదంతా ఇంటర్మీడియట్ ఇలాంటి ప్రెషర్ చాలా ఫీల్ అయి ఉంటారు. ఒక మీ తెలుగులో ఒక సామెత ఉంది, శీలేన శోభతే విద్య అని. విద్య అనేది శీలం వల్ల ప్రకాశిస్తుంది. మన శీలం అంటే క్యారెక్టర్ తగ్గిపోతే నువ్వు ఇంజనీరింగ్ చేయి, లాయర్ చేయి, ఇంకో పెద్ద ఉద్యోగం చేయి, జీవితంలో మనశ్శాంతి ఉండదు, నీకు మంచి రిలేషన్స్ ఉండవు, రిలేషన్స్ లేనప్పుడు నీకు మనశ్శాంతి అనేది కరువడిపోయింది. సో అల్టిమేట్గా నేను యాక్చువల్గా మీకు ఈ సబ్జెక్ట్ డిఫరెంట్, దాని గురించి మీరు మీ అందరికీ మా సైడ్ నుంచి పోలీస్ సైడ్ నుంచి మేము కోరేది మంచి ప్రవర్తనని, మంచి క్యారెక్టర్ని బిల్డప్ చేసుకోండి. చెడు అసోసియేషను, చెడు అలవాట్ల లోపడి చట్టబద్ధం కానటువంటి విషయాల్లోకి, చెడు అలవాట్లలోకి దయచేసి వెళ్ళొద్దు. కాలేజ్ మేనేజ్మెంట్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇచ్చేటువంటి సైబర్ క్రైమ్ మీద ఇచ్చేటువంటి ఈ లెక్చర్ని యూటిలైజ్ చేసుకోండి. దీన్ని 10 మందికి చెప్పండి, మీ కొలీగ్స్ చెప్పండి, మీ జూనియర్స్కి చెప్పండి, మీ ఇంట్లో చెప్పండి. మీ తమ్ముడు, మీ అన్నో వీళ్ళు కూడా సెల్ ఫోన్ వాడుతుంటారు, ఏదో తెలియక నంబర్లు కొడతా ఉంటారు, అడిగితే ఓటీపీలు ఇస్తూ ఉంటారు, ఈమెయిల్ ఇస్తూ ఉంటారు, బ్యాంక్ అకౌంట్లు ఇస్తుంటారు. ఎవరికి పడితే వాళ్ళకి తెలియకుండా వాళ్ళకి అలాంటి చేయకూడదు. సో ఈ నాలెడ్జ్ని 10 మందికి షేర్ చేయండి. సో దట్ దాన్ని ప్రివెంట్ చేసిన వాళ్ళు అవుతాం, 10 మందికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాం. ఇది మంచి పర్పస్ తోటి పెట్టింది, దీన్ని యూటిలైజ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. Particular activity which is going to change your perception of companies. I work for ENY. A small disclaimer before respect to how we can make the communication technology and internet. The whole world has become a single global village, and you are able to communicate. Billions of devices are getting connected to the internet, and they communicate with the internet, and anybody can control those devices remotely by just using an app in their mobile. నాయుడుపేటలో నాగుల చవితి పర్వదిన వేడుకలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పట్టణంలోని రైల్వే స్టేషన్, స్వర్ణముఖి నది, శివాలయం ప్రాంతాల్లో ఉన్న పుట్టల వద్దకు వేకువజాము నుండే మహిళలు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి పాలు, గ్రొడ్లు సమర్పించి మొక్కులను చెల్లించుకున్నారు. 101 దారం పోగులు చుట్టి నువ్వుల పిండి, బియ్యం పిండితో తయారు చేసిన ప్రసాదాలను పంచిపెట్టారు. పుట్టల వద్దకు భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో సందడి వాతావరణం నెలకొంది.
అంబులెన్సులు సేవా దృక్పథంతో నడపాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గూడూరు పట్టణానికి చెందిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఆర్ అంబులెన్స్ వాహనాన్ని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ మరియు పెంచెలకోన నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీలు ఆవిష్కరించారు. అంబులెన్సులు సేవా దృక్పథంతో నడపాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గూడూరు పట్టణానికి చెందిన శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎస్ఆర్ అంబులెన్స్ను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్య సమస్యలు తలెత్తిన వారికి అంబులెన్సులు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, అలాంటి అంబులెన్సులు నిర్వహించేవారు సేవాభావం కలిగి ఉండాలని, ప్రధానంగా పేదల ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఛార్జెస్ వసూలు చేయాలని ఆయన సూచించారు. నిరుపేదలై ఉన్నవారు గూడూరు పార్టీ ఆఫీసును సంప్రదిస్తే వారికి ఉచితంగా ఎస్ఆర్ అంబులెన్స్ సేవలు అందించేందుకు ముందుకు రావడం అభినందనీయమని ఆయన తెలియజేశారు. అంబులెన్స్లో అత్యవసర సేవలకు సంబంధించి అన్ని సదుపాయాలను సక్రమంగా ఉంచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పెంచెలకోన నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీ మరియు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. స్వాగతం ఏం లేదా అని చెప్పాడు. దాన్ని మనస్ఫూర్తిగా శ్రీనివాస్కి వసంత్కి ఎందుకంటే చాలా అవసరం. అంబులెన్స్ అనేది చాలా అవసరం. ఎస్పెషల్లీ ఆక్సిజన్ పెట్టుకొని పోవడం అనేది చాలా అవసరం అని చెప్పి నేను తెలియజేస్తూ, అట్లాగే మరీ పేదవాళ్ళు ఎవరైనా ఉంటే పార్టీ ఆఫీసుని సంప్రదిస్తే ఉచితంగా పంపించడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి చెప్తున్నారు. ధన్యవాదాలు. అట్లాగే దీంట్లో వెంటిలేటర్ సదుపాయం కూడా పెట్టున్నారు మన వాళ్ళు. ఒక మంచి అంబులెన్స్ ఎస్ఆర్ అంబులెన్స్ సర్వీసు చాలా మంచిది. ఎందుకంటే ఆక్సిజన్కి ఉంది, వెంటిలేటర్కి ఉంది, రెండింటికి ఉంది. కాబట్టి మనిషి ప్రాణం అంత తేలిగ్గా పోయే పరిస్థితి ఉండదని చెప్పి నేను నమ్ముతున్నా. కాబట్టి మీ సేవలు మా గూడూరు అందించినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఎందుకంటే గూడూరులో చాలామంది పేదవాళ్ళు ఉన్నట్టుండి చనిపోయే ప్రమాదం, అలాగే హార్ట్ స్ట్రోక్లు ఎక్కువ వస్తున్నాయి. దాని మీద కూడా అందరితో చర్చించి హాస్పిటల్కి ఏం కావాలో ఒకటి సిపిఆర్ 2D ఎకో అనేటువంటి పరికరాలు కూడా ఇక్కడ హాస్పిటల్లో తెచ్చే విధంగా కృషి చేస్తా ఖచ్చితంగా. దాంట్లో ఏమీ రెండో మాట లేదు. ఎందుకంటే పేదవాళ్ళకి అది అవసరం కాబట్టి ఖచ్చితంగా అది అవసరమైతే రేపు అసెంబ్లీలో సీఎం గారిని అలాగే హెల్త్ మినిస్టర్ గారిని కలిసి రికమెండేషన్స్ ఇస్తాను. ఒకవేళ అదేమన్నా సాధ్యమైనటువంటి ధరలకైనా వచ్చే పని అయితే ఇక్కడ ఉన్నటువంటి మా డోనర్లతో మాట్లాడి దాన్ని ఇక్కడికి డొనేట్ చేస్తానని చెప్పి తెలియజేస్తూ నన్ను ఒక సెలవు తీసుకున్నాను. జై హింద్. ఇప్పుడు చిన్న విరామం. నగరంలోని అద్భుతమైన బంగార ఆభరణాల ప్యాలెస్, విలువ కట్టలేని కొత్త కొత్త ఆభరణాలు, సాంప్రదాయ డిజైన్లతో కళ్ళు చెదిరే బంగారు వజ్రాభరణాలు, మెరిసే వెండి నగలు కొనండి. కళా నైపుణ్యంతో చేయబడింది, ధర అద్భుతమైనది. బంగారు మరియు వెండి ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఇదొక గొప్ప చోటు. సోలర్పేట్ జ్యువెలర్స్, ఆపోజిట్ టు పాండురంగ టెంపుల్, సోలర్పేట్. బ్యాక్ టు న్యూస్. సూళ్లూరుపేట పట్టణంలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో ఉన్నటువంటి బాలికల ఉన్నత పాఠశాల నందు నియోజకవర్గ శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. తన పుట్టినరోజు సందర్భంగా బొకేలు, శాలువాలు, పూలదండల స్థానంలో సరికొత్త సాంప్రదాయానికి తెరతీస్తూ చేపట్టిన వేడుకలో తనకు బహుమతిగా ఇచ్చినటువంటి పలువురు అందజేసిన నోట్ పుస్తకాలు, పెన్నులు మరియు ఇతర సామాగ్రిని విద్యార్థులకు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో సూళ్లూరుపేట పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్తో పాటు పార్టీ ప్రముఖ నాయకులు తిరుమూరు సుధాకర్ రెడ్డి, ఏజీ కిషోర్, ఇతర తెలుగుదేశం పార్టీ నేతలు పాల్గొన్నారు. మిమ్మల్ని ఎంతగానో కీర్తిస్తున్నాం. మా హెచ్ఎం సార్ గారికి సార్ గుడ్ ఈవినింగ్ ఎవరిబడి. చాలా తీర్థమైంది. అందులో తదుపరి ఆకుతోట రమేష్ గారు, తదుపరి పచ్చ మాధవ నాయుడు గారు, వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. మిగిలిన ప్రతినిధులకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున స్వాగతం తెలియజేస్తుంది జడ్పీ గర్ల్స్ హై స్కూల్. ఆమె జన్మదినం జరిగింది. ఆమె అందరిలాగా కాకుండా మాకు ఎటువంటి ఆర్భాటాలు హంగని
పిల్లలకు ఉపయోగకరమైనటువంటి ఏదైనా నోట్బుక్స్ అలాంటివి వస్తే జనరల్గా పుట్టినరోజు అంటే గార్లాండ్స్, బొకేలు, తర్వాత మామూలుగా రాజకీయ నాయకులు పుట్టినరోజు జరుగుతూ ఉంటాయి. కానీ అందరూ విశ్రీ గారు చాలా పిల్లలకు ఉపయోగపడేటువంటి మీకు పెన్స్, నోట్బుక్స్ అందజేయాల ఉద్దేశంతోనే ఈరోజు ఈ స్కూల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నారు. కాబట్టి ఈ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఈ ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసిన ప్రిన్సిపల్ గారికి ధన్యవాదాలు. 2 బుక్లు 2 పెన్నులు ఇవ్వచ్చు. ఇక్కడ మోర్ దాన్ 1000 బుక్స్, మోర్ దాన్ 1000 పెన్స్ ఉన్నాయి. ఓకే సార్. ఓకే ఓకే కానీ ఇవి కాకుండా పుస్తకాలు ఇస్తే ఎవరికైనా ఉపయోగపడేవి పుస్తకాలు కానీ, పెన్నులు కానీ, అలాగే దుప్పట్లు కానీ ఇస్తే కొంచెం ఉపయోగపడుతుందని అందరికీ చెప్పాము. ఆ మాట ప్రతి ఒక్కరు విని ఇనిషియేటివ్ తీసుకొని ప్రతి ఒక్కరు ఇచ్చారు. అలాగే సిఐ గారు కూడా మనకు బుక్స్ ఇవ్వడం జరిగింది. అందరూ నా మాట మన్నించి చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే ఇంకా రాబోయే రోజుల్లో కూడా మీకు అందరికీ ఉపయోగపడేవి తీసుకొని అందరికీ ఇస్తాము. అలాగే మీరు కూడా మంచి పనులు చేయడానికి ముందుకు రావాలి. పిల్లలందరూ కూడా ఈ వర్షం పడేలాగుంది కాబట్టి అందరికీ పుస్తకాలు డిస్ట్రిబ్యూట్ చేసి మీరందరూ ఇళ్ళకి వెళ్ళాలి కాబట్టి పుస్తకాలు ముందు డిస్ట్రిబ్యూట్ చేద్దామని అందరికీ థ్యాంక్ యూ. సీఎం రిలీఫ్ ఫండ్ నుండి నిధులు అందుకున్న వారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ పట్ల కృతజ్ఞతాభావంతో ఉండాలని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ సూచించారు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు విడుదలైన వారికి గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ధృవీకరణ పత్రాలను అందజేశారు. సీఎం రిలీఫ్ ఫండ్ నుండి నిధులు అందుకున్న వారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు తెలుగుదేశం పార్టీ పట్ల కృతజ్ఞతాభావంతో ఉండాలని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సూచించారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎం రిలీఫ్ ఫండ్ నిధులు విడుదలైన వారికి గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో గూడూరు నియోజకవర్గం పరిధిలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 9 కోట్ల రూపాయలు విడుదల చేయించడం జరిగిందని తెలిపారు. గత 5 సంవత్సరాల కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఎటువంటి నిధులు విడుదల కాలేదని ఆయన పేర్కొన్నారు. తాను ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచిన అనంతరం తన దృష్టికి వచ్చిన అప్లికేషన్లను సీఎం రిలీఫ్ ఫండ్ కోసం తీసుకువెళ్లగా మంజూరైన లబ్ధిదారులకు ధృవీకరణ పత్రాలను అందజేస్తున్నామని సునీల్ కుమార్ తెలిపారు. ఆపదలో ఉన్నవారిని ఆదుకున్న సీఎం చంద్రబాబు నాయుడును సీఎం రిలీఫ్ ఫండ్ అందుకున్న వారు గుర్తుంచుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో పెంచలకోన నరసింహస్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు మాజీ చైర్మన్ తానంకి నానాజీ, ఇతర తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. పెట్టారు వాళ్ళకి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ కూడా శాంక్షన్లు ఇచ్చారమ్మా. ఆ యొక్క చెక్కుల్ని డిస్ట్రిబ్యూట్ చేసేదానికి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. అలాగే గతంలో కూడా ఇదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దాదాపు 8 నుంచి 9 కోట్ల రూపాయలు ఈ గూడూరు నియోజకవర్గంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల ఎంతోమంది పేదవాళ్ళకి అలాగే మధ్యతరగతి వాళ్ళకి ఆ రోజు సహాయం చేశాను. కానీ ఎంత సహాయం చేసినా ఒక ఎలక్షన్లో మాత్రం ఓడించారు. సరే ఓడించారు పనులే అంటే మళ్ళీ గెలిచినటువంటి ప్రభుత్వం ఎక్కడైనా సరే ఇలాంటి పనులు చేసిందా? సీఎం రిలీఫ్ ఫండ్లు ఎక్కడైనా తెచ్చిందా నేను తిరిగి చేస్తున్నాను. మేము గెలిచిన 3 నెలలు 4 నెలల్లోనే తిరుమల గారిని వేదిక మీద రావాల్సిన కోరుతున్నాము. గతంలో ఎప్పుడు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ తేవాలంటే ఒక పెద్ద ఎక్సైజ్ చేయాలి.
ముందు 5 సంవత్సరాల్లో. కానీ నేను ఉన్నప్పుడు ఎక్స్చేంజ్ ఏం చేయబడలే, తీసుకొచ్చి పార్టీ ఆఫీస్ కట్ చేసిపోతే మొత్తం మేమే తీసుకొని నేనే సొంతంగా మోసుకోపోయేవాడిని ఫైల్స్ అన్నీ కూడా. అది కూడా చాలా సార్లు అందరికీ కూడా తెలుసు. ఏం చెప్తున్నానంటే ఆ గవర్నమెంట్కి ఈ గవర్నమెంట్కి తేడా గమనించమని చెప్పి మన వాళ్ళకి తెలియజేస్తున్నాం. అట్లాగే ఇప్పుడు సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొని మర్చిపోతే అది పాపం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మీకు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్నప్పుడు రేపు ఎలక్షన్ వచ్చేటప్పటికి మళ్ళీ మీరు మొదటికి వచ్చి అది మర్చిపోయి వేరేది అడిగితే ఇబ్బందికరమైన పరిణామాలు. కాబట్టి నేను పోయినసారి చెప్పలేకపోయినా, ఈసారి నేను ఖచ్చితంగా చెప్తున్నా, ఎవరైతే సీఎం రిలీఫ్ ఫండ్ పొందుతారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా సభ్యత్వాలు చేసుకోవాలా, కుటుంబం అంతా చేసుకోవాలని అప్పీల్ చేస్తున్నా. ఎందుకంటే ఏదైనా ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయితే సీఎం రిలీఫ్ ఫండ్ ఇంకా కూడా ఎక్కువ వస్తుంది. ఒకవేళ చనిపోతే 5 లక్షల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు మనకి ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఏదైనా పెద్ద డిసీజ్ ఇస్తే వాటికి కూడా హాస్పిటల్తో మాట్లాడి ప్రత్యేకమైన డిస్కౌంట్, ఎవరికైతే పార్టీ సభ్యత్వం ఉందో వాళ్ళకి ప్రత్యేకమైన డిస్కౌంట్ కూడా ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా తెలుగుదేశం పార్టీ పెట్టిందని చెప్పి నేను తెలియజేస్తున్నా. సభ్యత్వం 100 రూపాయలు మాత్రమే. 100 రూపాయలు కడితే 2 సంవత్సరాలు 100 రూపాయలు కడితే దానివల్ల ముఖ్యంగా పేదవాళ్ళకి, అంటే కోటేశ్వర గురించి నేను మాట్లాడు కానీ పేదవాళ్ళకి మధ్యతరగతి వాళ్ళకి చాలా ఉపయోగం అని చెప్పి మనందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. ఇప్పుడు రోడ్డును ఆక్రమించుకుని ట్రాఫిక్ ఇబ్బందులు కలిగిస్తున్న వ్యాపారులపై నాయుడుపేట అర్బన్ సిఐ బాబీ కొరడా జులిపించారు. నాయుడుపేట పట్టణంలోని పాత బస్టాండ్ సెంటర్ నుంచి బజారు వీధుల్లో రోడ్లకు ఆనుకొని రోడ్డుపైకి వచ్చిన వ్యాపారుల నిర్మాణాలను తొలగింపు చేయించారు. రోడ్లను ఆక్రమించుకుని ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగిస్తున్న పలువురు వ్యాపారులపై నాయుడుపేట సిఐ బాబీ కొరడా జులిపించారు. పండ్ల దుకాణాలు, హోటల్ షెడ్లు, ఇతర వ్యాపారులు రోడ్డుకి ఇరువైపులా ఆక్రమించుకొని వాటిని తీసివేయించేలా చర్యలు చేపట్టారు. దీంతోపాటు నిత్యం ట్రాఫిక్కు ఇబ్బందులు కలిగిస్తున్న తోపుడు బండ్లను కూడా రోడ్డుపై నుంచి తొలగించే విధంగా చిరు వ్యాపారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా సిఐ బాబీ మాట్లాడుతూ ప్రధాన రోడ్లపై ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి శ్రద్ధ వహిస్తున్నామన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా వ్యాపారాలను నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపైకి వస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. కట్టేసామంటే వడ్డాలని చెప్తే ఇప్పుడు మాకు వాడికి ఎందుకు కొట్లు కట్టేసి బాడుగులు తీసుకుంటా పంచాయతీ మా కట్టాలని నువ్వు అంటున్నావు. బాడుగులు తీసుకుంటా వాళ్ళు 3,000 4,000 మీరు తిరిగి చేస్తే కూర్చోండి. రాష్ట్రంలోని అధికార పార్టీ తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు పట్టుకొమ్మలు లాంటి వాడు. అలాంటి కార్యకర్తలకు, నాయకులకు భరోసా కల్పిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా సూళ్లూరుపేట మండల పరిధిలోని సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడంలో భాగంగా శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కార్యక్రమంలో సభ్యత్వ నమోదుపై అవగాహన కల్పిస్తూ పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో తిరుపతి పార్లమెంటు ప్రధాన కార్యదర్శి తిరుమూరు సుధాకర్ రెడ్డి, పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఆగుతోట రమేష్, పట్టణ కార్యదర్శి ఏజీ కిషోర్ మరియు ఇతర తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది. మనం గెలిచిన తర్వాత ఇది మొట్టమొదటి బూత్ కన్వీనర్ల సమావేశం. అందరం కష్టపడి పనిచేసాం. మేడం అందుబాటులో ఉండడానికి సూళ్ళూరుపేటలో కాపురం ఉన్నారు. బూత్ కన్వీనర్లు అందరూ డైరెక్ట్గా వచ్చి మేడం 10 గంటల నుంచి అందుబాటులో ఉంటారు కాబట్టి ఆ బూత్ కన్వీనర్లు అందరూ డైరెక్ట్గా మీరు వెళ్తే మధు రిసీవ్ చేసుకుంటారు, బూత్ నెంబర్ రాసుకుంటారు, మేడం కలుసుకుంటారు. కాబట్టి కొంతమందికి తెలీదు, నేను రమేష్ అని ఉంటేనే మేడం కలుస్తారు అనుకుంటారు. ఆ టైం లేదు, అందరితో మేడం కలిసి అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి మేమున్నా లేకపోయినా మీరు మేడం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి మేడంని కలుసుకునే అవకాశం ఉంది. మీ సమస్యలు చెప్పుకోవచ్చు. సమస్యలు కూడా మేడం అప్పుడే వెంటనే స్పందించి ఫోన్ చేసి సమస్యలు కూడా తీరుస్తున్నారు. కాబట్టి ఈ సభ్యత్వంలో మనం కొద్దిగా వెనకబడి ఉన్నాము. సభ్యత్వాలు కూడా మనం పార్టీకి అట్లా ఎలక్షన్లో కష్టపడడం అలా చేసి మనం ముందంజలో తీసుకొచ్చి జిల్లాలో మొదటి స్థానం తీసుకొచ్చి మేడంకు మంచి పేరు తేవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మనం అందరం కలుసుకోవడానికి ఇది ఒక వేదిక. అనుకున్న స్థాయిలో కార్యకర్తలకి మనం అందుబాటులో ఉన్నాము.
అని ఒక భరోసా కల్పించడానికి మీరందరూ వార్డుల్లోకి మళ్ళీ వెళ్ళి, అంటే ఈ సభ్యత్వం చేయడం వల్ల మనకి వార్డుల్లో ఏదైనా దురదృష్టవశాత్తు కావచ్చు, లేదా ఏదన్నా యాక్సిడెంట్లు కావచ్చు, ఏదైనా ఒక మరణం జరిగినప్పుడు మన చేతుల్లో డబ్బులు ఇచ్చే పరిస్థితులు అందరికీ ఉండకపోవచ్చు. మనం ఈ మెంబర్షిప్ చేసినట్లయితే ప్రతి ఒక్కరికి మనం అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, దురదృష్టం జరిగినప్పుడు వాళ్ళకి 10,000 రూపాయలు ఆ రోజున అందిస్తాం. ఆ తర్వాత 5 లక్షల రూపాయలు అందిస్తాం. ఇది ముఖ్యంగా మనతో పాటు మన వార్డులో తిరిగిన ప్రతి ఒక్క కార్యకర్తకి కావచ్చు, గ్రామ స్థాయి నాయకుడికి, వార్డు స్థాయి నాయకులు అందరూ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసి, దీన్ని ముఖ్య ఉద్దేశం చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పెట్టారంటే, కార్యకర్తలు ఎవరైతే నష్టపోతున్నారో వాళ్ళకి పార్టీ నుంచి ఏదో ఒక సాయం అంటే చేయాలి. ఇంతకుముందు 2 లక్షలు ఉండేది, ఇప్పుడు 5 లక్షల రూపాయలు ఉంది. వాడు ఉంటే అన్నీ జరుగుతుంది. దాన్ని బట్టి మీరు అందరూ సహకరించి తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏమనుకున్నారంటే, ప్రజలు ఈ గవర్నమెంట్ ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఎవరు పని వాళ్ళు చేసుకుంటారు, వీధి గొడవలు రచ్చలు ఉండవు. పార్టీలో చేరినందుకు మీకు ఆ మాట ఏంటంటే ఎట్లుంటుంది, మంచి పరిపాలన, దీనిలో డబ్బులు పదవులు రావు. ఈ గవర్నమెంట్లో గవర్నమెంట్ బాగా జరుగుతుంది అనేదే మన పదవి. గవర్నమెంట్ బాగా పనిచేస్తుంది అని ప్రజలు అనుకోవడమే మనకు డబ్బులు వచ్చినట్టు అని మనం భావించాలి. నిజంగా కూడా వైకాపా ప్రభుత్వం ఈ ప్రశాంతత ఉంటుందా? ఈ 4.5 నెలలు 5 నెలలు ఎన్ని గొడవలు, ఎన్ని రచ్చలు. ఈరోజు ఏమైనా రచ్చలు ఉన్నాయా? ఎక్కడికక్కడ ఏమమ్మా, ఎక్కడికక్కడ పరిష్కారం అయిపోతున్నాయి. ఆ విధమైన పరిపాలన మనకి ఇచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనం పనిచేస్తున్నాం. ఈరోజు సభ్యత్వం అనేది మనం అందరం తీసుకోవాలి. సభ్యుడిగా ఒక కార్డు పెట్టుకోవాలి, ఆధార్ కార్డు లాగా. ఆధార్ కార్డు లాగా పెట్టుకుంటే మనల్ని చూసి తెలుగుదేశం పార్టీ సభ్యుడు కూడా అడిగినా అని ఈ మాదిరిగా పెట్టుకోవాలి. మనకే గౌరవం. అది తెలుగుదేశం పార్టీ సభ్యుడిగా ఉండడం అనేది మన విధానం. ప్రతి ఒక్కరికి దానివల్ల ఉపయోగం ఉంది. ఎవరికో ఒకరికి ఒక పార్టీ తరఫున ఓటు వేయాలి, ఒక పార్టీలో సభ్యుడిగా ఉండాలి. మనకు తెలుగుదేశం మనకు నచ్చింది, అందులో సభ్యత్వం తీసుకుంటాం. మనకి డిసెంబర్ ఆఖరి క్లోజ్ అవుతుంది. మనం ఇంకా మొదలు పెట్టలేదంటే చాలా తప్పు చేస్తున్నామని అర్థం. 15 రోజుల్లో 10 రోజుల్లో కొట్టేయాలి దాన్ని. ఏమండి, పార్టీ నుంచి వచ్చిన కోఆర్డినేటర్స్ ఎన్ని రోజులు చేయాలా? 2 నెలలు టైం ఉన్నా 15 రోజుల్లో చేసేయాలి. అదొక డ్రైవ్, స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం. అంటే అదంతా ఒక పండుగ వాతావరణం ఉండేది. 1982లో మన ప్రీతమ నాయకుడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ₹2 సభ్యత్వం, ₹2 పార్టీ పెట్టి 42. ఆ రోజు ఓటు హక్కు 18 ఉండే వాళ్ళకి 60 సంవత్సరాలు. ఇక్కడ 85% 82 నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు. ఇప్పుడంతా యువత పిల్లకాయలు ఉన్నారు. పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే ఒక మహాసముద్రం ఇది. ఎన్టీ రామారావు ఆ రోజు పార్టీ పెట్టినప్పుడు ఇప్పటి వరకు కూడా దీంట్లో ఉన్న కార్యకర్తలు క్రమశిక్షణగా ఉంటారు. మీకు తెలుసు, మొన్న మున్సిపల్ ఎలక్షన్ జరిగాయి, అంతకుముందు ఒక ఎలక్షన్ జరిగినాయి. ఇంకేముంది, తెలుగుదేశం పార్టీ ఏమీ లేదు, కనీసం పోటీ చేసేదానికి లేదా, అయిపోయింది వాళ్ళ పని. వీళ్ళు గెలుస్తారా అన్నారు. వాళ్ళ పని తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం అన్నారు. అలాగా పార్టీ కార్యకర్తలు దీన్ని ఉన్న ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ కూడా కార్యకర్తలు నిప్పు సముద్రం. ఎంత ఇబ్బంది పెట్టినా ఈ 5 సంవత్సరాలు ఎవరు చెక్కు చెదరలేదు. నిదానంగా వెయిట్ చేశారు, రోడ్డు మీదకి రాలా. ఎలక్షన్ వచ్చినప్పుడే వచ్చారు మీరు అందరూ. వచ్చి వాళ్ళు కట్టేదో చూపించారు. 82 నుంచి కూడా ఈ రోజు వరకు తెలుగుదేశం పార్టీ సూలూరుపేటలో అన్న ఎన్టీ రామారావు అనే బతికున్న రోజుల్లో కూడా ఇంత మెజార్టీ రాలేదు. ఎందుకంటే ప్రతి కార్యకర్త కూడా ఒక నాయకుడిగా పనిచేశారు మీరు. ఈ సభ్యత్వం వల్ల మీకు తెలుసో తెలీదో, పార్టీ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఇక్కడి నుంచి విజయవాడ పార్టీ ఆఫీసుకు పోతే 500 మంది కాదు, 1000 మంది కాదు, 2000 మందికి కూడా పార్టీ ఆఫీసులో భోజనాలు.
రెగ్యులర్గా జరిగేది. ఆ విధంగా చంద్రబాబు నాయుడు పార్టీని ఆర్గనైజ్ చేశాడు. కాబట్టి ప్రజల్లో తెలుగుదేశం పార్టీకి మంచి గౌరవం ఉంది. మనం అందరూ సభ్యత్వం తీసుకోవాలి. ఈ సభ్యత్వం ఎక్కువ చేయాలంటే ఏ విధంగా అంటే మనం అందరూ ఎలక్షన్లో పనిచేసాం. ప్రతి బూత్కి 10 మందిని 5 మందిని పెట్టుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే ప్రతి టీమ్ లీడరు ప్లస్ దాంట్లో ఇంపార్టెంట్గా తిరగలిగిన వాళ్ళు ఈరోజు 5 మంది జరుగుతారు, రేపు 5 మంది జరుగుతారు. ప్రతి ఇంటికి పోయి మనం ఎక్కడైతే ఓటు హక్కు అడిగామో అయా మా పార్టీకి ఓటు వేయండి అని మనకు తెలుసు. ప్రతి ఇంటికి పోతే తెలుగుదేశం ఎవరని వాళ్ళందరినీ సభ్యత్వం తీసుకోండి, కష్టపడండి. మనకి మంచి గుర్తింపు ఉంది సూళ్ళూరుపేట టౌన్ కార్యకర్తలకి. ఎందుకంటే ఈ 6 మండలాలు 2 టౌన్లో మున్సిపాలిటీల్లో ఎక్కడా రాని మెజార్టీ మీరందరూ కష్టపడి తెచ్చారు. నాయుడుపేటలో ఇక్కడికి సభ్యత్వ నమోదుకి చేసిన మండల అధ్యక్షులు ఆకతోటి రమేష్ అన్నకి, అలాగే సీనియర్ నాయకులు సుధాకర్ రెడ్డి గారికి, ఇక్కడికి వచ్చేసిన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీరందరూ నా ఎలక్షన్స్ అప్పుడు తెలుగుదేశం గెలవాలి అన్న కసితో చాలామంది చాలా కష్టపడి పనిచేశారు. అదేవిధంగా మనం ఇప్పుడు గెలిచిన తర్వాత మనకు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మొట్టమొదటి పని ఇది. కాబట్టి అదేవిధంగా ఎలాగైతే ప్రచారంలో అందరూ కష్టపడి పనిచేశారో అలాగే సభ్యత్వ నమోదులు కూడా ఎక్కువగా చేయించండి. మీరు పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని, అంటే ఇప్పుడు అన్న చెప్పినట్టు ఏ ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరు ఓటు అడిగారో అలాగే సభ్యత్వ నమోదులు కూడా చెప్పండి. అంటే మనం పార్టీ వచ్చినప్పటి నుంచి, తెలుగుదేశం పార్టీ వచ్చినప్పటి నుంచి చాలామందికి చాలా చేశారు. సీఎంఆర్ఎఫ్లు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు. మొన్న 270 మందికి ఉద్యోగాలు కూడా ఇప్పించాం. అలాగే సభ్యత నమోదు తీసుకున్న వాళ్ళకి ప్రతి చోట ఇంపార్టెన్స్ ఉంటుంది. మా దగ్గర కావచ్చు, అలాగే అధికారుల దగ్గర కావచ్చు, ఎవరికైనా తొందరగా ఈజీగా పనులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఏదైనా ప్రమాదవశాత్తు చనిపోయినప్పుడు 5 లక్షలు ఇన్సూరెన్స్ కూడా వస్తుంది. అలాగే నార్మల్ డెత్ ఏదైనా ఉన్నా సరే మట్టి ఖర్చుల కోసం ప్రభుత్వం నుంచి 10,000 రూపాయలు వాళ్ళకి అందుతుంది. ఇవన్నీతో పాటు అలాగే మన ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నది కూడా మీరందరూ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, అంటే మనం ఇప్పుడు సీసీ రోడ్లు ఇస్తున్నాము, అంటే ఎవరైనా కస్టమర్ వచ్చినప్పుడు మనం చేస్తున్నాము. కాబట్టి బూత్ ఇన్ఛార్జ్లు అందరూ అలాగే నాయకులందరూ కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకొని, అసలు మనది ఫస్ట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను. కానీ జిల్లాలో లాస్ట్ మనమే. యాక్చువల్గా పర్ డేకి మనం చేయాల్సింది 2,000 సభ్యత్వాలు మొత్తం నియోజకవర్గం మొత్తం మీద. కానీ మనకు ఈరోజు అయ్యింది 100 మాత్రమే. అంటే మనం ఏ రేంజ్లో ఉన్నామో అన్నది చెప్తున్నాను నేను. కాబట్టి ఇంకా మనకు డిసెంబర్ ఎండింగ్ వరకే టైం ఉంది. కాబట్టి అందరూ నా రిక్వెస్ట్గా తీసుకొని అందరూ కొంచెం కష్టపడి పనిచేసి సభ్యత్వాలు పెంచి నాకు కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారికి ముందు గౌరవం తెప్పిస్తారని అందరినీ కోరుకుంటూ సెలవు. ఎస్ఎస్ న్యూస్ ముగించే ముందు ఈనాటి ముఖ్యాంశాలు మరోసారి. కార్తీక సోమవారం సందర్భంగా భక్తులతో కిటకిటలాడిన శ్రీ శివనాగేశ్వర స్వామి దేవాలయం. కార్తీక దీపాల వెలుగులో భక్తుల శివనామ స్మరణలతో దేదీప్యమానంగా దర్శనమిచ్చిన పరమశివుని ఆలయం. సూళ్ళూరుపేట, నాయుడుపేట పట్టణాల్లో ఘనంగా జరిగిన నాగుల చవితి వేడుకలు. పలు ఆలయాలలోని పుట్టల వద్ద ప్రత్యేక పూజలు చేసిన భక్తజనులు. సూళ్ళూరుపేట గోకులకృష్ణ కళాశాలలో సైబర్ క్రైమ్పై అవగాహన కార్యక్రమం. సైబర్ క్రైమ్ మోసాల పట్ల ఏ విధంగా అప్రమత్తంగా ఉండాలో విద్యార్థులకు తెలియజేసిన నాయుడుపేట డివిజన్ డిఎస్పీ చెంచుబాబు. ఎస్ఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.